చీరాల్లో త్రిముఖ పోటీ తప్పదా? అభ్యర్థుల ఖరారుతో ప్రచారానికి సిద్ధమైన ప్రధాన పార్టీలకు మూడవ నాయకుడు తలనొప్పిగా మారనున్నారా? వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా దిగితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఇంతకీ ఆమంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేకపోతే ఈసారికి సైలెంట్గా ఉండిపోతారా? ఆమంచి వ్యూహం ఏంటి? త్రిముఖ పోటీ తప్పదా? లాభ నష్టాలపై లెక్కలు. పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవాల్సి వస్తే ఎవరికైనా ఇబ్బంది. ఆ పరిస్థితి రాజకీయ నాయకులకొస్తే ఇక ఆ బాధ వర్ణనాతీతం. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరిస్థితి కాస్త కుడియడంగా ఇప్పుడు అలానే ఉంది అన్నది చీరాల పబ్లిక్ టాక్. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నాల్లో ఉంటే 5 ఏళ్లు తిరిగేసరికి రాజకీయమే మారిపోయింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంతో విభేదాలు, మాజీ మంత్రి బాలినేనితో సఖ్యత లేకపోవటం, సిట్టింగ్ సీటు చేజారటం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆమంచి కష్టాలకు కారణాలెన్నో ఉన్నాయి. చీరాలలో కరణం బలరాంతో గొడవలతో ఆమంచిని పచ్చూరికి షిఫ్ట్ చేసింది వైసీపీ అధిష్టానం. నియోజకవర్గం మారటం ఇష్టం లేకపోయినా తప్పదన్నట్లు అక్కడికెళ్లారు మాజీ ఎమ్మెల్యే. కానీ పచ్చూరులో ఇమడలేక గోడ కొట్టిన బంతిలా చీరాలకు తిరిగొచ్చారు. చీరాల సీటు ఖాళీ లేదని తెలిసినా చావోరేవో ఇక్కడే తేల్చుకోవాలనుకుంటున్నారు కృష్ణమోహన్. తన ప్రతిపాదనలను పార్టీ అధిష్టానం పట్టించుకోకుండా చీరాల టికెట్ కరణం వెంకటేష్ కి కేటాయించడంతో ఇండిపెండెంట్ గానైనా బరిలో ఉంటానని అనుచరులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట ఆమంచి. 2 సార్లు చీరాల ఎమ్మెల్యేగా గెలిచి 10 ఏళ్లు రాజకీయాల్ని శాసించిన ఆమంచికి ప్రధాన పార్టీల నుండి ఈసారి టికెట్ లేదు. 2009లో కాంగ్రెస్ నుండి, 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ నుండి పోటీ చేసి గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ తరువాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గత ఎన్నికల్లో కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఓడిపోయినా చీరాలలో ఆమంచి మాటే నడిచింది. కానీ అది కొన్నాళ్లే. కరణం కండువా కప్పుకోవడంతో చీరాల వైసీపీలో సెకండ్ ఆప్షన్ గా మిగిలిపోయారు ఆమంచి. ఆమంచితో ఎదురవుతున్న సవాళ్లతో అధికార పార్టీలో చేరిపోయారు కరణం. తన వారసుడు కరణం వెంకటేష్ ను వైసీపీలో చేర్పించి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. దీంతో ఒకే ఓరలో 2 కత్తులున్నట్లు ఎమ్మెల్యే కరణం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి రాజకీయం నడిచింది. ఇద్దరి మధ్య వర్గపోరు మొదలటంతో ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాంకే చీరాల పూర్తి బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. బలరాం కొడుకు కరణం వెంకటేష్ కి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఆమంచిని పర్చూరు ఇన్ఛార్జ్ గా నియమించి చీరాల గొడవలకు తెరదించాలనుకుంది. కానీ ఆమంచి వెనక్కి రావడంతో చీరాల వివాదం మొదటికొచ్చింది. ఆమంచి యూటర్న్ తీసుకోవడంతో పర్చూరు కొత్త ఇన్ఛార్జిగా ఎడం బాలాజీని నియమించింది వైసీపీ అధిష్టానం. చీరాల ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ నే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థిగా ప్రకటించింది. ఆమంచి కృష్ణమోహన్ ప్రతిపాదనలను పూర్తిగా పక్కన పెట్టేసిందట వైసీపీ అధిష్టానం. అయినా సరే చీరాల నుండి పోటీ చేస్తానని క్యాడర్ కి చెబుతున్నారట ఆమంచి కృష్ణమోహన్. అయితే ఆయన ఏ పార్టీ నుండి పోటీ చేస్తారన్నదే వైసీపీ శ్రేణులకు, మద్దతుదారులకు అంతుపట్టడం లేదు. చేస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి, లేకుంటే కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలి. ఆమంచి ముందు ప్రస్తుతం ఈ 2 ఆప్షన్లే ఉన్నాయంటున్నారు. ఆమంచి పోటీకి దిగితే చీరాలలో త్రిముఖ పోటీ తప్పదు. దీంతో ఆయన పోటీ ఎవరికి కలిసొస్తుంది, ఎవరికి నష్టం చేస్తుందో అని ముందే లెక్కలేసుకుంటున్నారు వైసీపీ, టీడీపీ అభ్యర్థులు. ఆమంచి పోటీ చేస్తే వైసీపీ ఓట్లను చీలుస్తారని, అది తమకు ప్లస్ అవుతుంది అనే అంచనాతో ఉన్నారట టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య. ఆమంచి పోటీ చేస్తే ఆయనపై ఉన్న వ్యతిరేకత, గతంలో ఆయన చేసిన దౌర్జన్యాల కారణంగా తమనే ప్రజలు గెలిపిస్తారని వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ లెక్కలేసుకుంటున్నారట.